హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక విలువైన వచనము. ప్రియమైన దేవుని బిడ్డ నోటితో పలికి తన చేవ్రాత చేత వ్రాసి ప్రియమైన దేవుని బిడ్డ ఈ వచనం నీ హృదయానికి అందించాడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంగా లివింగ్ లైఫ్ హార్ట్ బ్రోకెన్ బ్రెడ్ పీసెస్ నెంబర్ 26 దేవుని చిత్తానుసారంగా దీన్ని స్వీకరిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కృతజ్ఞతా స్తోత్రము కలుగునుగాక ఆయనకి. మరి మనం గమనించినట్టయితే ఈ వచనం మనకు తెలియజేసినది ఏమనగా ఒక విలువైన వచనం. ఈరోజు మనం ఇలా తింటున్నామన్నా, వింటున్నామన్నా, చూస్తున్నామన్నా, మరి రకరకాల రుచులైనటువంటి ఆహారము భుజిస్తున్నామన్నా, ఇటువంటి లోకంలో చిత్రాలైనటువంటి పశువులు కానీ, సముద్రపు చేపలు కానీ, ఆకాశ పక్షులు కానీ చూసి వాటిని లోపరిచిన దేవాది దేవుడి 26వ వచనంలో మనల్ని చేస్తాం అని అనుకున్నాడు అని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆనాడు ఈ వచనం ఆధారంగా ఆయన అనుకున్నాడు కనుకనే ఈరోజు మనం ఆయన చేత నిర్మించబడ్డా, ఆయనే మనల్ని చేశాడు అంటే ఒక రుజువు ఈ లేఖన వచనం భాగం తెలియజేస్తుంది. మరి మానవులైన మనకు ప్రియమైన దేవుని బిడ్డ నీకు ముఖ్యంగా నిన్ను చేసినది దేవుడే అని ఈ లేఖనం నీకు గుర్తు తెస్తున్నది, జ్ఞప్తికి తెస్తున్నది. ఆనాడు ప్రియమైన దేవుడు అనుకున్నాడు గనుకనే ఈనాడు నువ్వు చూడగలుగుతున్నావు. నిన్ను తయారు చేసినది ఆయనే. ఆయన అనుకున్నాడు, నా పోలిక చొప్పున చేస్తాను. నా పోలిక చొప్పున చేయటం మాత్రమే కాకుండా నీకు అధికారం ఇస్తాను. మరి అంత మాత్రమే కాదు, అన్నిటిపైన ఏలే అధికారాన్ని నీకు ఇస్తాను అని అనుకున్నాడు కనుక వాటికి అనుసారంగా నీకు రూపాన్ని ఇచ్చాడు. తన రూపాన్ని నీకు ఇచ్చాడు. అందుకనే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, వాసన చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి చూడగలుగుతున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి మంచి వాక్యాన్ని దేవుడు నీకు అందించినందుకు ఆయనకి కృతజ్ఞతా స్తోత్రం కలుగును గాక. ఆమేన్.